కోల్కతాలోని జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవల బంద్ ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు, సాధారణ ఓపీడీలు, శస్త్రచికిత్సలు రేపు ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనున్నాయి. డాక్టర్లు ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూస్తున్నారు. డాక్టర్లపై దాడులను డాక్టర్లపై దాడులను వెంటనే నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సఫ్దర్జంగ్ ఆర్ఎంఎల్ ఆసుపత్రుల వైద్యులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్య సమాజానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఏకం కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవల అంతరాయం ఏర్పడింది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ నిరసనకు మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు సమ్మెలో పాల్గొన్నారు. కొంతమంది మాత్రం అత్యవసర రోగులు, ఐసీయూలో చేరిన రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మెరుగైన పరిస్థితులు, కోల్కతా బాధితురాలికి న్యాయం చేయాలని, వైద్యుల రక్షణకు కేంద్ర చట్టం తీసుకురావాలని మెడికల్ అసోసియేషన్ కోరింది. మరోవైపు బాధితురాలికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లపై దాడులను డాక్టర్లపై దాడులను వెంటనే జనా